హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం అనాలిసిస్ చేసుకుంది, పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో నిన్న టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ క్లోజింగ్కి ముందే నేను చెప్పాను రేపు బ్యాంకింగ్ సెక్టర్ వీక్గా ఉంటుందని చెప్పి. ఈవెన్ మనం అనాలిసిస్లో కూడా డిస్కస్ చేసాం అది. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ సింపుల్ అనాలిసిస్ మనం ఇక్కడ చేసాము నిన్న బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ కంటిన్యూస్లీ 10 days ఉన్న రేంజ్ మార్కెట్ బ్రేక్ చేసింది. ఈవెన్ వీక్లీ క్యాండిల్ ఒక లోస్ కింద మార్కెట్ ఉంది. సో ఫర్దర్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ మార్నింగ్ మనం చూసినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఇనిషియల్ 1 hour కొద్దిగా చాపీగా ఉండి డౌన్ సైడ్ వచ్చేసింది. ఈవెన్ 51,000 లెవెల్, ఇక్కడ ఏదైతే మెయిన్ లెవెల్ ఉందో 1000 pointsకి మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఎందుకు అప్ సైడ్లో బౌన్స్ అయిందంటే, మెయిన్ ఇక్కడ చూసినట్టయితే 3rd June, ఇక్కడ మనం చూసినట్టయితే 3rd June రోజున్న క్యాండిల్ ఒక హై, ఆల్ టైమ్ హైస్ ఉండే. సో ఆ లెవెల్స్ మార్కెట్ అక్కడ వరకు మార్కెట్ వచ్చింది, దాని కిందికి కూడా వచ్చి ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అండ్ కొద్దిగా రికవరీ చేసింది. బట్ క్లోజింగ్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బేరిష్ క్లోజింగ్ అయింది. సో స్టిల్ మార్కెట్ అనేది -400 points నెగిటివ్లోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో, సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఉండే ముందు ఇది బ్రేక్అవుట్ అయింది, దీని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే లెవెల్, మేజర్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ఉండేనో, సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండే. దాని తర్వాత మార్కెట్లో ఫాల్ అయింది. సో దాని తర్వాత మార్కెట్ అనేది ఇది స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ లెవెల్ ఇది. సో అక్కడ నుంచే మార్కెట్ ఇక్కడ వరకు టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివ్ అయ్యారు. సో దీనిపైన మార్కెట్ సపోర్ట్ తీసుకుంది యాజ్ ఆఫ్ నో. సో 51,000 లెవెల్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్ అండ్ 50,700 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్ దీనికన్నా కిందికి రావచ్చా అంటే ఈ లెవెల్స్ కిందనే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్లీ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ ఇది. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఇంకా మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది డిస్కస్ చేద్దాం, తర్వాత మనం నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఈ రేంజ్లో అంటే కంటిన్యూస్ ఇక్కడ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ఆల్మోస్ట్ 10 days వరకు కూడా మార్కెట్ రేంజ్ ఉంది. దాని తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసినట్టయితే డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఉంది, లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, ఒక హయ్యర్ హై కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు, అంటే రివర్సల్ ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి. సో ఇక్కడ డౌన్ సైడ్లో మనం అనుకున్నట్టయితే 51,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ ఇప్పటివరకు మీకు చెప్పాను డైలీ టైం ఫ్రేమ్లో. సో అక్కడ సపోర్ట్ లెవెల్ ఉందని, ఆ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఇక్కడ హయ్యర్ హై కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి అండ్ 51,500 600 పైన కనుక మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో అప్ సైడ్ టార్గెట్ 52,000 లెవెల్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే ఇంకా క్లియర్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఒకవేళ రేపు ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 52,000 లెవెల్ వరకు ఫస్ట్ థింగ్. సో ఒకవేళ మళ్ళీ 52,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ లెవెల్స్ వరకు అయితే టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ తీసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి 51,500 600 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో అట్లీస్ట్ ఈ లో 51,000 బ్రేక్ చేయాలి. అండ్ అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు అగైన్ మళ్ళీ
బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో అట్లీస్ట్ ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో బెరీష్ అవ్వచ్చు. సో మార్కెట్ అనేది అప్పుడు మళ్ళీ ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చర్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రీవియస్లీ ఇక్కడ ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని కిందికి వస్తే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ సింప్లీ 51,500 600 పైన ఉంటే సిఈ సైడ్లో రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ని టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ మేజర్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది ఇంట్రాడేలో. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు రేపు. సో బ్రేక్ అవ్వకుంటేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 51,000 కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ కొద్ది ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సిమిలర్ కేసు ఫిన్ నిఫ్టీకి కూడా ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి అండ్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ ప్రీవియస్ డే లో ఉందో అది బ్రేక్ అయింది, దాని తర్వాత దానిపైన మళ్ళీ క్లోజ్ చేసింది. ఇక్కడ కూడా సేమ్ డబ్ల్యూ కైండ్ ఆఫ్ బాటమ్ డబ్ల్యూ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది 15 minutes టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ కూడా మేజర్ మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ 23,000 లెవెల్ రౌండ్ ఫిగర్లో సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ కూడా రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే అప్పర్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్ని హోల్డ్ చేయాలి రేపు. సో మార్కెట్ అనేది అట్లీస్ట్ నాకు తెలిసి 23,350 or 360 పైన మార్కెట్ ఉండాలి. అట్లీస్ట్ 350 or 360 పైన ఉంటే కొద్దిగా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 23,500 కానీ అండ్ ఇంకా అప్పర్ సైడ్ వరకు ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఈ పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లోస్ బ్రేక్ అవుతాయి కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, సో బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఎప్పుడైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ కింద ఉన్నంత వరకు, అంటే ఈ రేంజ్ కింద 23,500 ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 52,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ కింద ఉన్నంత వైపు మార్కెట్ రెసిస్టెన్సే ఫేస్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మనకి అప్పర్ సైడ్లో బిగ్ టార్గెట్స్ ఉంటాయి అండ్ స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, 23,000 కిందికి వస్తే అప్పుడు మనకు క్లియర్లీ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది అర్థం చేసుకొని ట్రేడ్ చేయండి. మీరు మీ అనాలిసిస్ కూడా చేసి ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ మనం నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ రేపు మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీలో. సో నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చార్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ ఉంది, నిఫ్టీలో బుల్లిష్ స్ట్రెంత్ ఉంది, అదే బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో లేదు. సో నిన్ననే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్స్ అనేవి వీక్ ఉన్నాయని చెప్పి నేను డిస్కస్ చేసాం మనం. సో ఇప్పుడు నిఫ్టీలో చూసినట్టయితే ఇవాళ కూడా మీరు నిఫ్టీ నోటీస్ చేస్తే ఎక్కువగా ఫాల్ రాలేదు. నిఫ్టీలో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడనే క్లోజ్ అయింది. సో ఇవాళ 915 క్యాండిల్ ఇది. సో 915 క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, నిన్న ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేసి ఇవాళ సైడ్ వేస్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో నిన్న మనం ఫిన్ నిఫ్టీలో డిస్కస్ చేసాం ఏంటి, ఫిన్ నిఫ్టీలో ఇక్కడ మనకి 24,500 లెవెల్ ఏదైతుందో అది వీక్లీ లో అది. సో ఈ లెవెల్ పైన ఉంటేనే మనం నిఫ్టీలో పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ 24,500 600 పైకి వెళ్తే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని అనుకున్నాం. సో మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, దాని కిందనే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, దాని కిందనే ఉంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేస్తే నిన్న మార్కెట్లో ఉన్న స్వింగ్ లో కూడా బ్రేక్ చేయలేదు ఇవాళ. అండ్ ఇక్కడ మేజర్ స్వింగ్ లో సపోర్ట్ లెవెల్ 24,000 లెవెల్ దగ్గర ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. సో నిఫ్టీ దీని కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఉంటే స్టిల్ వ్యూ వచ్చేసి డిప్ ఆన్ బై వ్యూ, అంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే దగ్గరలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ లెవెల్ పైకి వెళ్ళాలి. మనకి 24,500 or 550 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా క్లియర్గా మార్కెట్ అప్ సైడ్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సిఈ సైడ్లో హోల్డ్ చేయడానికి. అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ని అంటే 24,750 24,800ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఇక్కడ మార్కెట్లో ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇవాళ డేలో అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఒక స్వింగ్ లో ఉంది, ఈ లో కింద ట్రై చేయొచ్చు. బట్ రిస్కీయే, ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివ్లో ఉన్నారు. ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రివర్సల్ క్యాండిల్ ఉంది కాబట్టి సో ఇక్కడ రిస్కీయే. అట్లీస్ట్ దీని కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అది కూడా రీజన్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్ పెడితే. సో
ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, నిఫ్టీ ఒక స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఒకసారి మార్కెట్ అనేది కొంచెం రిట్రేస్ చేసిన లెవెల్ ఉంది, ఈ పాయింట్ అనేది సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఈ లెవెల్స్లో కొద్దిగా మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసింది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. ఇది మనకి నిన్న మార్కెట్లో ఉన్న క్యాండిల్ లో ఇది. సో ఈ లోస్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు 24,000 లెవెల్ అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో ఈ లెవెల్ అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో 24,600 ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 2% రేంజ్ క్రియేట్ చేసింది. నార్మల్ రేంజ్ కాదు, 2% రేంజ్ అనేది చాలా బిగ్ క్యాండిల్. సో నిన్న మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ క్యాండిల్ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ అని చెప్పి. సో ఇవాళ మనం చూసినట్టయితే ఈ మధ్యలోనే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ మధ్యలో ఉంటే మార్కెట్ ఇదే మధ్యలో రేంజ్లో కొన్ని రోజులు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ ఈ పాయింట్ ఏదైతే మనకి నిన్నటి క్యాండిల్ ఒక లో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది బ్రేక్ అవుతే మార్కెట్ 23,800 అండ్ దాని కిందికి కూడా మార్కెట్ రావచ్చు, అంటే 23,500 అక్కడి వరకు కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని కిందనే మనం బేరిష్ అవ్వచ్చు, అంటే దీని కిందనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు 24,000 కింద. అప్పుడు ప్రైస్ యాక్షన్ మనకి చార్ట్ ప్యాటర్న్ ఎలా కనిపిస్తుంది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి చూసినట్టయితే సో ఇలా మార్కెట్లో ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది, రిజెక్షన్ కనిపిస్తుంది దీని కిందికి వస్తే. సో ఇప్పుడైతే దాని పైన ఉన్నాం కాబట్టి స్టిల్ పాజిటివ్ వ్యూతో ఉండండి. ఒకవేళ మార్కెట్ అనేది 24,500-600 లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఇవాళ హైస్ పైన అండ్ ప్రీవియస్ ఏదైతే 2 హైస్ ఉన్నాయో దీని పైన ఉందనుకోండి, మనం సిఈ సైడ్లోనే ఉందాం. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో దాన్ని టార్గెట్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా, సో రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇంకొద్దిగా వాలిటిలిటీ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కాకపోతే ఇక్కడ మధ్యలో ఎక్కువ పెద్ద రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్ చాలా ట్రాప్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఎంట్రీలో మాత్రమే ఎంట్రీ తీసుకోండి. సో యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉంది, నిఫ్టీ పాజిటివ్ వైపు ఉన్నాను. కాకపోతే డేటా ఏం సజెస్ట్ చేస్తుందంటే డేటా కొంచెం నెగిటివ్ సజెస్ట్ చేస్తుంది. అది డేటా కూడా చూపిస్తాను నేను, ఆప్షన్ చైన్ డేటా కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది. సో నిఫ్టీ 24,400 లెవెల్ దగ్గర 1,16,000 అండ్ 1,12,000, 24,800. ఇక్కడ మీరు చూసినట్టయితే నంబర్స్ అనేది కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. 1,41,000, 25,000. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువ రైటింగ్ కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ కనిపిస్తుంది సో నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 65,000, 24,400లో సపోర్ట్ ఉంది. అండ్ దాని కింద 24,300 అండ్ 24,200 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. అట్లీస్ట్ మార్కెట్ 24,500 పైకి వెళ్ళింది అనుకోండి, పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ డేటా కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా, సో ఇక్కడ మనం డేట్ చేంజ్ చేసుకుందాం. సో 31 జూలై. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో సో ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి దీంట్లో అంత రిలవెంట్ డేటా ఉండదు. స్టిల్ మనం చూసుకుందాం. 51,500 లెవెల్ దగ్గర 54,000 ఉంది. సో యాజ్ ఆఫ్ నో 51,500 రెసిస్టెన్స్ అండ్ ఇంకా అప్పర్ సైడ్లోకి వెళ్తే 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ 22,000. దీని కిందికి వెళ్తే 50,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో డేటా అంత రిలివెంట్ లేకున్నా సరే ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది, పుట్ సైడ్ కొద్దిగా తక్కువగా ఉంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ డేటా అయితే నెగిటివ్ షో చేస్తుంది. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి నిఫ్టీలో మాత్రం ఇంకా కూడా సపోర్ట్స్ హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ లెవెల్స్ అనేది ఏదైతే 24,500, 550 పైకి వెళ్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో 24,400 to 24,300 దగ్గర ఉందనుకోండి, సో మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 24,300 కిందికి వస్తే కొద్దిగా బేరిష్ సైడ్ ట్రై చేయొచ్చు. అండ్ కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి, బికాస్ మనకి ఇక్కడ చాలా బిగ్ రేంజ్ ఉంది కాబట్టి దీని కింద ట్రై చేయొచ్చు. ఈ లోస్ని మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కాకపోతే ఈ లోస్ ఏదైతే ఈ లో ఉందో ఈ లోస్ పైన ఉన్నంతసేపు యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ మార్కెట్ అనేది పాజిటివ్లోనే ఉంది. ఇది మనకి నిఫ్టీలో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చేస్తే అప్పుడే మనం బేరిష్ అవ్వచ్చు.
ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను, డేటా కూడా చూపించేస్తాను. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నెగిటివ్గా అనిపిస్తుంది, నాస్డాక్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా అనిపిస్తుంది, యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా అనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఏషియన్ మార్కెట్స్లో మనకు వచ్చేసి నికీ 400 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా అనిపిస్తుంది, గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 27 పాయింట్స్ నెగిటివ్, అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా నెగిటివే కనిపిస్తున్నాయి సెంటిమెంట్ అయితే. సో రేపు మనకి మార్కెట్ ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మనం వీడియో చేసే ముందే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. సో మేబీ అవి యాక్సిస్ బ్యాంక్ కూడా స్ట్రెంత్ చూపించింది అనుకోండి, అది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి కానీ నిఫ్టీకి కానీ. ఒకవేళ అది దాంట్లో పాజిటివ్నెస్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా గ్రీన్లో ఉంటే కనుక, ఐసిఐసి బ్యాంక్ కనుక గ్రీన్లో ఉంటే అప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ పుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.